బైబిల్ గ్రంథములోని కొన్ని తీర్పులు. మొట్టమొదటి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ప్రకారము అన్యాయపు తీర్పు. మానవుల అందరి యొక్క పాపముల కొరకు యేసుక్రీస్తు మీద మోపబడిన అన్యాయపు తీర్పు. మనందరి పాపపు యొక్క దోష శిక్ష, పాపపు శిక్ష అతని మీద పడింది. మనకు బదులుగా ఆయన కల్వరి శిలువలో వేసుకున్నటువంటి శిక్ష ఇది. ఏ పాపం మెరుగైన యేసుక్రీస్తుని నా పాపముల కొరకై భరించిన అన్యాయపు తీర్పు ద్వారా మన పాపములకు విడుదల విమోచన కలుగుతూ వచ్చింది. రెండవ తీర్పు యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారము తప్పించబడిన తీర్పు. ఎవరైతే యేసుక్రీస్తు నా పాపముల కొరకై అన్యాయపు తీర్పు పొంది నన్ను ప్రేమించే కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చిన రక్తం నా ప్రతి పాపము కడుగుతూ వచ్చినాడు అని ఎవరైతే ఆయన విశ్వాసం నుంచి రక్షణ పొందుతారో అన్ని జనులతో వారికి ఉన్నటువంటి ఆ యొక్క తప్పింపబడిన తీర్పు నుండి విడుదల పొందుతూ వచ్చినాడు. కాబట్టి రెండవది తప్పింపబడిన తీర్పు.